ఉదయకాలపు ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఈ ఉదయకాలంలో నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధించే ధన్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములయ్యా. ఎందరో విద్యావంతులు, ధనవంతులు, అందచందాల గలవారు తండ్రి ఇటువంటి శుభదినాన్ని, తరుణాన్ని చూడలేక కాలగర్భంలో కలిసి కనుమూస్తూ ఉన్నారు. ఏ యోగ్యత, ఏ మంచి లేని మమ్మలను ఎన్నుకొని నేను స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యతని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రభువా దేవా, గడిచిన రాత్రంతయు నీ బలిష్టమైన రెక్కల్లో భద్రపరిచి ఇవే కోనే ఈ ఉదయాన్నే ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యతని నాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరణకరమైన పడకల నుంచి సజీవముగా లేవనెత్తి ప్రభువా, ఈ రీతిగా నా తండ్రి నిన్ను ఆరాధించే ధన్యతని భాగ్యాన్ని మాకందరికి ఇచ్చినందుకు నీకు వేవేల కృతజ్ఞతా వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రములు. ఈ ఉదయకాల వేళలో ఎందరో బిడ్డలైతే ప్రయాణిస్తూ ఉన్నారు ప్రభువా, అటు ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారి యొక్క ప్రయాణంలో మీరు తోడుండండి దేవా. క్షేమకరమైన ప్రయాణాలను దయచేయండి దేవానికి వందనములు ప్రభువా. వారు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో వారి యొక్క ప్రయాణం తిరిగి గమ్యం చేరేంత వరకు మీ బలిష్టమైన రెక్కలో వారిని భద్రపరచమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములయ్యా యేసయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. అలాగే దేవా, ఈ ఉదయకాల వేళల్లో పనులకు వెళుతున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క పనుల్ని మీరు దీవించండి దేవా. వారి యొక్క పనుల్లో నా తండ్రి క్షేమంగా నా తండ్రి వారి పనులు ముగించుకొని తిరిగి మరలా గృహాలకు వచ్చేంత వరకు నీ బలిష్టమైన రెక్కలో భద్రపరచండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. వారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనమని అడుగుచూ ఉన్నాం. అలాగే ప్రభువా, బిడ్డలు చదువుకుంటానికి వెళుతున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డల చదువుల్లో మీరు తోడుండండి తండ్రి. వారి యొక్క చదువులు ప్రభా 10 అంతలుగా 20 అంతలుగా 100 అంతలుగా ఫలించుటకు నేను సహాయం దయచే బిడ్డల ముందుకు కొనసాగే ధన్యతని దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా దేవా. అలాగే ప్రభువా, ఈరోజు ప్రభువా జాబుల కొరకు ఎదురు చూస్తూ జాబులు పెట్టుకుంటున్న బిడ్డలుంటే దేవా, ఆ బిడ్డ నా తండ్రి జాబులు నా తండ్రి మంచిగా పెట్టుకొనుటకు నీ సహాయం దయచే దేవా. అధికారులు స్పందించుటకు నీ కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇవే కూనే తండ్రి ఈ ఉదయాన్నే ప్రభువా నీకు ఎందరైతే మొరుపెడుతున్నారో మాకు ఇది కావాలి అని నోరు తెరిచి అడుగుతున్నారో ప్రభువా దేవా, ప్రతి ఒక్కరికి మీరు దాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీ కృప చూపించండి దేవా. మీ కృప ఆయోగ్యుల ధారాళముగా ఉండునంటున్నావు దేవా. నీ కృపని ప్రభువా చూపించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. జాలి కలిగిన దైవమా నీకు వందనాలయ్యా. ప్రేమ కలిగిన దైవమా నీకు స్తోత్రాలు తండ్రి. కరుణ కలిగిన దైవమా నీకు వేవేల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోరండి. ఎందరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరికీ ప్రభువా ఇదిగో వధువుకైతే వరుడుకైతే వధువు ప్రభువా చక్కని బాదుసాములు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీరు సహాయం దయచేయండి. వివాహం అనేది ఎంతో ఘనమైన కార్యము ప్రభువా. మీరు ఏర్పరిచిన ఆ ఘనమైన కార్యమును ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుటకు నీ సహాయమును దయచే తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగే దేవా, ఈ ఉదయకాల వేళలో ప్రభువా వేకుని లేచి నీకు ఎందరూ మొరుపెడుతున్నారో అట్టి వారందరి మొర్రని మీరు వినమని అడుగుచూ ఉన్నాం దేవా. నీకు స్తోత్రములు తండ్రి దేవా. నీకు స్తోత్రాలయ్య. గర్భము కొరకు గర్భఫలము కొరకు ప్రభువా నీకు మొరుపెడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. వివాహాలు అయ్యి తండ్రి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు గర్భఫలముల కొరకు. గర్భము లేక, పిల్లలు లేక, సంతానము లేక బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు దేవా. ఈ లోకంలో తండ్రి ఇదిగో చిన్న మాట అది గొడ్రాలి అని ప్రభువా, కానీ ఎంతో పదునైన గాయము ప్రభువా చేస్తుంది దేవా.
దేవా, అటువంటి నింద నుంచి, అటువంటి కీడు మాట నుంచి ప్రతి బిడ్డని నీవు తప్పించమని అడుగుచున్నాను దేవా. నీవు సహాయం చేయి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నా తండ్రి, నీ బహుమానం ప్రతి ఒక్కరూ అందుకొనుటకు నీ సహాయం దయచే. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీ సహాయం దయచేయండి, మీరు అనుగ్రహించండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కనుక ప్రతి ఒక్కరూ నీవిచ్చే బహుమానంలో ఆనందపడి ప్రభా కేరింతలు కొట్టే ధన్యతని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే బాలింత్రాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకునండి. చిన్నారి బిడ్డలు నీ కౌగిట్లో భద్రపరచండి దేవా. చిన్నారి బిడ్డలు ప్రభా నీదైందును, మనుషులదైందును, జ్ఞానమందును, వయసు అందును మంచిగా ఎదిగి ప్రభా చిన్ననాటి నుంచే శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా, ఈ ఉదయకాల వేళలో ప్రభా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకునండి దేవా. నమ్మకమైన వ్యాపారం చేయటకు నీ సహాయమును దయచి వారి యొక్క వ్యాపారాలను మీరు దీవించమని అడుగుచున్నా, వారి యొక్క వ్యాపారాలు మీరు వృద్ధిపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవానికి వేవేల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఇదిగో తండ్రి హాస్పిటల్లో ప్రభా అనారోగ్య పరిస్థితిలో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరి యొద్దకు మీరు వెళ్ళమని అడుగుచున్నా ఈ ఉదయాన్నే ప్రభా. ఇవే కోనే దేవా, అయ్యా ప్రతి ఒక్క మంచాలని, ప్రతి ఒక్క శరీరాలను, హృదయాలను మీరు తాకమని అడుగుచున్నాను తండ్రి. ఏ మనుషుడైతే రోగి అయి ఉన్నాడో మీరు అంటున్నారు, ఇదిగో డాక్టర్లకు పరమ డాక్టర్ అంటున్నా, రోగికే వైద్యుడు అవసరం అంటున్నారు దేవా. కనుక నా తండ్రి రోగుల యొద్దకు మీరు వెళ్ళి ప్రభా నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి దేవా, దేశ సరిహద్దుల్లో ఉండి ప్రభా అయ్యా ఇదిగో మేము అందరం అయితే ప్రభా మా కుటుంబాల దగ్గర, మా గృహాల దగ్గర మేము నివసిస్తున్నాం మా బిడ్డలతో తండ్రి. కానీ ప్రభా బిడ్డలైతే దేవా, సైనికులైతే దేవా అలా కాదు తండ్రి. వారి కుటుంబాలను విడిచి, వారి బిడ్డలను విడిచి, వారి భార్యలను విడిచి ప్రభా ఎందరో బిడ్డలు దేశ సరిహద్దుల్లో ఉండి దేశ సంరక్షణ కొరకు నిత్యము పోరాటం చేస్తున్నారు దేవా, యుద్ధం చేస్తున్నారు దేవా. అటువంటి వారి పక్షమున నీ ఉండమని అడుగుచున్నా. అటు వారి పక్షమున మా పక్షమున ప్రభా, ఇరు పక్షములు, ఇరు దేశాల పక్షమున దేవా అయ్యా మీరుండి దేవా సమాధానపరచమని అడుగుచున్నా. ఎటువంటి ప్రాణ నష్టము కలగకుండా, ప్రాణహాని జరగకుండా ప్రభా మీరే కాపాడి సంరక్షించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. యేసయ్యా ఇదిగో తండ్రి ఇంకను ప్రభా వీళ్ళందరినీ మీరు దర్శించి, దీవించి, ఆశీర్వదించి ఇవే కున్న తండ్రి ఎవరి పనుల వారు సక్రమంగా చేసుకొని ప్రభా తిరిగి మళ్ళా గృహాలకు వెళ్ళేంత వరకు నీ బలిష్టమైన రెక్కలో ప్రతి ఒక్కరిని మీరు భద్రపరిచి కాపాడమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి దేవా మేమైతే తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. అయ్యా అది ఎంత మాత్రం మా గొప్పతనం, మా యోగ్యత కాదు తండ్రి. కేవలం ప్రభా నీవు అంగీకరిస్తే మేము నీ బిడ్డలమై ఉన్నాం. అటువంటి ధన్యత నీ బిడ్డలు ఎందరో లేక నా తండ్రి అల్లాడిపోతూ అలమటిల్లుతున్నారు. అటువంటి ధన్యతని ప్రతి ఒక్కరికి నీ దయచేయమని అడుగుచున్నాం. జీవము కలిగిన దేవుని ఆరాధించుట ఎంతో అరుదని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించుకుంటకు నీ సహాయం దయచే. మీరే దీవించండి దేవా, మీరే ఆశీర్వదించండి ప్రభా. నీ సహాయం దయచే. విధవరాళ్ళకు ప్రభా మీరు తోడుండమని అడుగుచున్నా. దిక్కులేని వారికి నేనే దిక్కు అంటున్నావు కదా దేవా. అయ్యా విధవరాల పక్షాన మీరు ఉండమని అడుగుచున్నా. తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షాన మీరు ఉండండి దేవా. మీరుండి మీరు కాపాడండి తండ్రి. ఆ బిడ్డల్ని మీరు పోషించమని అడుగుచున్నాను దేవా. నీ సహాయం దయచే. ఈ ఉదయకాల వేళలో ప్రభా నీవే తోడుండి ప్రతి ఒక్కరిని మీరు కాపాడి సంరక్షించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా యేసయ్యా. దేవా ఇదిగో తండ్రి మీరు తప్ప ఇంకెవరున్నారు ప్రభా ఈ లోకంలో దేవా. మీరే కాపాడి సంరక్షించి ప్రతి ఒక్కరిని బలపరిచి, దృఢపరిచి నీ నామానికి మహిమార్థంగా జరిగించుకొని అడుగుచున్నాం తండ్రి. దేవా ఈ ప్రార్థన అంతటిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ చిన్ని ప్రార్థనని నీవు ఆలకించి ప్రభా మాకు కాదేహో మాకు కాదు నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనమని అతి ఉన్నతమైన యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.